చేసి చేసి హింసలు మనసు మలిన మాయా ఎలా దొరుకు దేవుడు కర్మలు చెడిపాయా సోదరా కర్మలు చెడిపాయా. నిర్బలము జీవులను బలిష్టము జీవుడు చంపుత న్యాయమేనంటే నిర్బలము జీవులు ఏ న్యాయముతో బ్రతకవచ్చు? మరి నిర్బలము జీవులకు బ్రతికే అధికారమే లేదా? చూడండి, బ్రతుకుపై ఆశ ప్రతి చిన్న పెద్ద జీవులకు ఉంటుంది. అందుకు గుర్తించి బలాత్కారము ఏ జీవుల హింస చేయకూడదు. హింసనే మహా పాపము. విషము జీవులను చూసి మానవుడు భయపడతాడు. కాని ఎవరి మరణము ఎందులో ఉంటుందో ఎవరికీ తెలియదు. మరి మరణమైతే ఎవ్వరిని విడవదు. మరి భయం ఎందుకు? ఈ జీవితము ఎవరి చేతిలో లేదు. అందుకు ఈ 2 రోజుల జీవితము పరజీవుల హితము సుఖము సంతోషము కోసము జీవించాలి. కాని పరజీవులను నష్టము చేసి బ్రతుకుతున్న జీవితముకు ఏ అర్థమే లేదు. ఇంతకీ వారిని నష్టపెట్టక మన భయాన్ని దూరం చేసే ప్రయత్నము చేయాలి. మరి కొందరంటారు, శరీరంలో జీవుడు ఉంటాడు, జీవులకు కష్టాలు నష్టాలు తలపెట్టుట మహాపాపము అంటే ఆ వృక్షాలను అంకురాలను మొలకలు ఎత్తే బిజాలను నష్టపెట్టి తింటున్నాము అంటే అది పాపము కాదా? ఎందుకనగా అందులో కూడా జీవుడు ఉంటాడు. కాబట్టే వృక్షాలు పచ్చగా నుండి పెరుగుతానుంటాయి. వృక్షాలను తెంపడము హింస కాదా? లేదా చిన్న చిన్న మొలకలు ఎనగా మెంతుకూర కొత్తిమీరు ఇటువంటి అనేకము ముక్కలను తిని నష్టపెట్టుతున్నాము. మరి ఇది జీవహింస కాదా? పాపము కాదా? కాదు, పాపము కాదు. ఎందుకనగా ఆ వృక్షాలు నిర్జీవులే, అందులో జీవము లేదు. వృక్షాలలో జీవము లేదునంటే ఆ వృక్షాలు ఎలా పెరుగుతాయి? అందులో పచ్చదనము తేజము పెరుగుడము జీవము లేని ఎలా సాధ్యమవుతాయి? ఆ వృక్షాల నుండి జీవుడు వెళ్లిపోయిన తర్వాతనే కదా ఎండిపోతాయి, ఆకులు చిమిలిపోతాయి. అప్పుడే ఆ వృక్షాలు నష్టమైపోతాయి. ఆ వృక్షాలలో జీవము లేదునంటే అవి ఎలా పెరుగుతాయి? చూడండి, ఏ చోట మనసు ఇంద్రియాలు ఉంటాయో ఆ చోటనే జీవుని నివాసము ఉంటాది. జీవుడు ఉన్న చోటనే సుఖము దుఃఖము హర్షము శోకము మానము అపమానము జాగృతి స్వప్న సుషుప్తి ఈ అవస్థలు ఉంటాయి. కాని ఇటువంటి ఏ ఒక్క లక్షణాలు ఆ వృక్షాలలో లేవు. మనసు ఇంద్రియాలు లేవు. మరి జీవుడు ఎలా ఉంటాడు? మరి జీవుడు లేని ఎలా పెరుగుతుందంటే చూడండి, మనల శరీరములో శిరసుపై వెంట్రుకలు ఎనగా రోమాలు ఎంతో పెరుగుతానుంటాయి. అగ్గి తలుగుతే కాలి భస్మమైపోతాయి, లేదా కత్తిరించితే వేరే పడిపోతాయి. కాని మనలకు కించమైన దుఃఖము అనుభవించదు. ఎందుకనగా ఆ రోమాలు నిర్జీవులే, కాని పెరుగుతానుంటాయి. అదే విధము పృథ్వీపై వృక్షాలు నిర్మాణమై పెరుగుతానుంటాయి. తెంపికాల పెట్టితే కాలి భస్మమైపోతాయి, కాని అందులో దుఃఖాలు అనుభవించదు. ఎందుకనగా ఆ వృక్షాలు నిర్జీవులే. రోమాలు పెరుగుటానికి కారణమే చర్మము రక్తము. వృక్షాలకు పెరుగుటానికి కారణమే పృథ్వీ జలము వాయు అగ్ని. అందుకు జడము తత్వాలతో నిర్మాణమయ్యే ఫలాలు బీజాలు మూలాలు అంకురాలు తినుట ఏ పాపము లేదు. దేహాలు ధరించిన జీవుల యందే ఇంద్రియాలు సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆ వృక్షాలలో ఇంద్రియాలు లేవు, సుఖ దుఃఖాల అవస్థ లేదు. అందుకు వృక్షాలలో జీవము లేదు. చూడండి, ఒక దేహముని నరికి ముక్కలు చేసి అనేకము దేహాలను నిర్మాణము చెయ్యరాదు.
కాని ఒక్క వృక్షం కొమ్మలతో వేలాది వృక్షాలను నిర్మాణము చేయవచ్చు. అంటే ఒక్క జీవుడు ఎక్కడెక్కడ పోగలుగుతాడు? అందుకు వృక్షాలలో జీవము లేదు. చూడండి, ఈ దేహము నుండి జీవుడు వెళ్లిపోయిన తర్వాత ఈ దేహము రూపమే మారిపోతాది. కాని వృక్షాలను తెంపిన తర్వాత కూడా వర్షము నీరు సంబంధముతో ఎన్నో రోజులైనా పచ్చగానే ఉంటాయి. ఆ వృక్షాలు జడము తత్వాల గుణధర్మం వలన, బీజాల వలన ఉత్పన్నమై పెరుగుతానుంటాయి. మళ్లీ విరుద్ధము బాధకము తత్వాలతో గిట్టులు సమాప్తమైన తర్వాత ఎండి నష్టమైపోతాయి. ఏ వస్తువుకైనా జిట్టు మర్యాద ఉంటుంది. కాని ఆ వృక్షాలలో మత్తు నిర్మాణమయ్యే తంబాకు, గంజాయి, తాటికల్లు, ఈతకల్లు, పువ్వు కల్లు తాగకూడదు. ఎందుకనగా మత్తు పదార్థాలు మనల బుద్ధిని, శరీరాన్ని నష్టం చేస్తాయి, శుద్ధి మరిపించుతాయి. మరి ఎవరైతే అన్నము, ఫలాలు, బీజాలు, అంకురాల పదార్థాలను తింటున్నారో వారు మానవులే. మరి